బ్రేకింగ్ న్యూస్ ఈ కార్ రేస్ సంస్థలో మాజీ మంత్రి కేటీఆర్ ప్లేట్ ఫిరాయించారు. ఒప్పందాల అమలు డబ్బు చెల్లింపుతో తనకు సంబంధమే లేదని హైకోర్టులో దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ కార్ రేస్ స్కామ్ అంశం బయటపడ్డాక డబ్బు చెల్లింపుల్లో అధికారులకు సంబంధం లేదని మంత్రిగా పూర్తిగా తనదే బాధ్యత అని కేటీఆర్ అఫిడవిట్లో మాత్రం తనకు సంబంధం లేదని పేర్కొనడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతుంది. ఒప్పందాల అమల్లో విధానపరమైన అంశాలు చూసే బాధ్యత మంత్రిగా తనది కాదని సంబంధిత శాఖ అధికారులే చూసుకోవాలని కేటీఆర్ అఫిడవిట్లో పేర్కొన్నారు. విదేశీ సంస్థకు డబ్బు చెల్లింపుపై అనుమతుల వ్యవహారాలు కూడా సంబంధిత బ్యాంకు చూసుకోవాలే తప్ప తాను కాదని కేటీఆర్ వాదిస్తున్నారు. ఫార్ములా ఈ రేస్కు ప్రమోటర్గా బాధ్యతలు తీసుకునే ముందు చెల్లింపుల విషయంలోనూ చట్టబద్ధమైన సంస్థ అయిన హెచ్ఎండిఏనే చట్ట ప్రకారం అన్ని అంశాలు చూసుకోవాల్సి ఉంటుందని కేటీఆర్ అంటున్నారు. 10 కోట్ల రూపాయలకు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండిఏ నిబంధనలలో ఎక్కడా లేదన్న కేటీఆర్ ఒకవేళ ఉన్నా దాన్ని సంబంధిత శాఖే చూసుకోవాలి తప్ప మంత్రిగా తనకు సంబంధం లేదంటున్నారు. 10వ సీజన్ పోటీలు జరగలేదు కాబట్టి రిఫండ్ కోసం ఫార్ములా ఈ రేస్ సంస్థకు దరఖాస్తు చేసుకోవచ్చని కూడా కేటీఆర్ సూచించారు. We decided to fund the event as a government. ఎట్లయితే కామన్వెల్త్కు 70,000 కోట్లు పెట్టిరో, ఎట్లయితే వేరే ఈవెంట్లకు 1700 కోట్లు 100 కోట్లు, ఆఖరికి మన హైదరాబాద్ ఆఫ్రియేషన్ గేమ్స్కి అప్పుడు 2003లో 103 కోట్లు ఖర్చు పెట్టినరో, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి హైదరాబాద్ని బాగా మనం ఆ ప్రపంచ పటంలోంచి ఆ రేస్ సర్కిట్లకి వెళ్ళి పోకుండా ఈవీలలో మొబిలిటీ వ్యాలీలో టాప్ ఛాంపియన్ చేయడానికి ఓ 55 కోట్లు అర్జెంట్ కట్టాలంటే కట్టినాం. దీని మీద కూడా అరవింద్ కుమార్ గారు ఫైల్ పంపిండ్రు, నేను సంతకం కూడా పెట్టినా. ఆయన తప్పేం లేదు, అది కూడా చెప్తున్నాను, కులా చెప్తున్నాను. మంత్రిగా నాదే బాధ్యత, నేనే సంతకం పెట్టినా, నేనే గవర్నమెంట్గా డిసిషన్ తీసుకున్నా. వేస్తే వేసుకో, ఉత్సాహ బొత్స నాకేం ఫరక పడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగాగిగా చేసుకొని ట్రిమ్గా వస్తా, పాదయాత్ర ఎక్కుతా. వేస్తే వేసుకో, ఉత్సాహ బొత్స నాకేం ఫరక పడేదేం లేదు. ఓ 2 నెలలు 3 నెలలు నువ్వు జైల్లో పెట్టి పైశాచిక ఆనందం పొందుతా అంటే నాకేం అభ్యంతరం లేదు. మంచిగా పోతా, యోగాగిగా చేసుకొని ట్రిమ్గా వస్తా. ఈ కార్ రేస్ సంస్థలో మాజీ మంత్రి కేటీఆర్ ప్లేట్ ఫిరాయించారు. పూర్తి వివరాలు అందించేందుకు మా ఇన్పుట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, అసలు ఒప్పందాల అమలుకు సంబంధించి అటు డబ్బుల విషయంలో కూడా తనకు ఏ మాత్రం సంబంధం లేదు అని అఫిడవిట్లో పేర్కొన్నారు కేటీఆర్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గతంలో మా కేటీఆర్ మాట్లాడింది ఇప్పుడే మనం చూసాం. పూర్తి బాధ్యత తనదే. అప్పట్లో హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కి ఏమాత్రం సంబంధం లేదు. మంత్రిగా తానే నిర్ణయం తీసుకున్నా, తానే డబ్బులు కట్టాను, ఏం చేస్తారో చేసుకోండి అంటూ ఆయన అటు మీడియా ముఖంగా సవాల్ విసిరారు. కానీ ఇప్పుడు కోర్టులో ఆయన నిన్న ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు. దానిలో మాత్రం పూర్తి విరుద్ధంగా ఆయన చెప్పారు. ఇప్పటిదాకా ఏం చేస్తారో చేసుకోండి, పూర్తి బాధ్యత నేనే వహిస్తానన్న కేటీఆర్ దానికి భిన్నంగా అసలు తనదే మాత్రం సంబంధమే లేదు. ఒప్పందాల అమలు అది విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా అటు మంత్రులు చూడరు, అవన్నీ కూడా అధికారులు, ఆ సంబంధిత శాఖాధికారులదే బాధ్యత అంటూ ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఏసీబీ ఏదైతే ఆరోపణలు చేస్తుందో అవన్నీ కూడా మంత్రుల మీదకే, అటు అధికారుల మీదకే నెట్టివేస్తూ ఉన్నారు. అప్పట్లో అరవింద్ కుమార్ ఆ ఫైల్ రెడీ చేసి తన వద్దకు తీసుకొచ్చారు, తాను సంతకం పెట్టాను. కానీ అందులో ఉన్న ఆ విషయాలన్నీ కూడా పూర్తిగా కూలంకుషంగా చూసుకోవాల్సింది అరవింద్ కుమారేనంటూ ఆయన నిన్న ఒక అఫిడవిట్, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో తనకు ఏమాత్రం సంబంధం లేదు, ఈ మొత్తం వ్యవహారంతో మొత్తం అధికారులదే తప్పిదం అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు. ద స్పెషల్ చీఫ్ సెక్రటరీ హూ ఈజ్ హోల్డింగ్ full additional charge of Metropolitan Commissioner HMDA put up a file to the Minister MAUD seeking approval for the following అంటూ ఆయన చేశారు. అరవింద్ కుమార్ ఒక ఫైల్ తీసుకొచ్చారు, దానిపైన తాను సంతకాలు చేస్తాను, దానికి సంబంధించి వివరాలన్నీ కూడా ఆయనే చూసుకోవాలి, పూర్తి బాధ్యత ఆయనే వహించాలంటూ చెప్తున్నారు. అంతేకాకుండా బ్యాంకులు ఏదైతే బ్యాంకులపైన ఆరోపణలు వస్తున్నాయి, బ్యాంకులు విదేశీ కంపెనీలకు బదిలీ చేసేటప్పుడు సంబంధిత అధికారులు, బ్యాంకు అధికారులు అనుమతులు తీసుకోవాలంటూ చెప్తున్నారు. దానికి విరుద్ధంగా అప్పుడు అన్నీ కూడా తొందరగా రిలీజ్ చేసేశారు. అవన్నీ కూడా ఆ మంత్రిగా కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే చేశామంటూ ఆ అధికారులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఆయన ఆ నెపాన్ని కూడా బ్యాంక్ అధికారుల మీదకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మొత్తంగా అసలు ఈ మొత్తం 20 పేజీల అఫిడవిట్లో ఏముందో ఒకసారి చూసినట్లయితే
అది విధానపరమైన అంశాలన్నీ కూడా చూడాల్సింది అధికారులే. అది మంత్రిగా తన బాధ్యత కాదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లనే విదేశీ సంస్థకు నిధులు బదిలీ చేసే టైంలో అటు సంబంధిత బ్యాంకు అవన్నీ కూడా చూసుకోవాలి. అది తన పని కాదు. హెచ్ఎండిఏ అనేది ఒక స్వతంత్ర సంస్థ, బాధ్యతలు దానికి అన్ని అధికారాలు ఉంటాయి. కానీ చెల్లింపుల విషయంలో చట్ట ప్రకారం ఎలా చెల్లించాలనేది హెచ్ఎండిఏ చూసుకోవాలంటూ చెప్తున్నారు. 10 కోట్లకు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని అటు హెచ్ఎండిఏ నిబంధనలో లేదంటూ ఆయన పేర్కొన్నారు. మొత్తం మీద అటు హైకోర్టులో ఏదైతే పిటిషన్ని దాఖలు చేశారో దానిపైన ఆయన సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయ కక్షల్లో భాగంగానే ఈ కేసు తనపైన పెట్టారంటూ చెప్పారు. అయితే అప్పట్లో ఫార్ములా ఈ రేసును హైదరాబాద్కు తీసుకురావడం అంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం కోసమే తాను తెచ్చాను, కానీ ఇప్పుడు అవకతవకలు జరిగాయంటూ తనపైన కేసు నమోదు చేశారంటూ ఆయన ఈ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆర్థికపరమైన ప్రభావాన్ని ఆలోచించకుండా ఇటు ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ను స్పాన్సర్గా స్వీకరించిందనడం సరికాదంటూ ఆయన ఈ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే అటు స్పాన్సర్ వెనక్కి వెళ్ళిపోయారు కాబట్టి హెచ్ఎండిఏ ఆ ఫీజు మొత్తాన్ని 3 వాయిదాల్లో చెల్లించడానికి ముందుకొచ్చింది. అప్పట్లో అటు అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ కమిషనర్ మొత్తం ఆ సీజన్ నిర్వహణకు 160 కోట్లు అవసరమంటూ ఆయన తనకు పంపించారు. దానికి సంబంధించి తాను సంతకం చేశానంటూ పెట్టారు. అయితే ఆ సీజన్ పోటీలు జరగలేదు కాబట్టి ఇప్పుడు రిఫండ్ తీసుకోవచ్చు, దానివల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం జరగదంటూ ఆయన చెప్తూ వచ్చారు. అయితే ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోలేదన్న ఆరోపణలు కూడా తనకేమాత్రం సంబంధం లేదు. అప్పుడు మంత్రిగా తాను బాధ్యతలు నిర్వర్తించడం లేదు కాబట్టి అది పూర్తిగా అధికారులదే బాధ్యత అంటూ ఆయన పూర్తి స్థాయిలో అధికారులపైకైతే ఆ నెపాన్ని నెట్టివేశారు. మొదటి నుంచి కూడా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్ పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. 58 కోట్ల రూపాయలు అటు ప్రభుత్వానికి నష్టం కలిగించారంటూ ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అటు అప్పట్లో హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్కు ఒక లేఖ రాయడం, అందులో అరవింద్ కుమార్ చాలా స్పష్టంగా చెప్పారు. కేటీఆర్ ఆదేశాల మేరకే తాను ఈ చెల్లింపులన్నీ కూడా చేశామంటూ చెప్పారు. అప్పట్లో కేటీఆర్ కూడా స్పందించారు. అవును, తానే మంత్రిగా తాను ఆదేశాలు ఇచ్చాను, అరవింద్ కుమార్ది ఏమాత్రం సంబంధం లేదంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఎటువంటి కేసులకి భయపడేది లేదు, అవసరమైతే జైలుకు వెళ్తానంటూ చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తే పూర్తి స్థాయిలో యూటర్న్ తీసుకొని నెపాన్ని పూర్తిగా అధికారులపైకి నెట్టివేశారు. మంత్రిగా తన బాధ్యత కాదు, అది అధికారులే చూసుకోవాలంటూ పూర్తి స్థాయిలో అధికారులపైకి నెట్టేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి అరవింద్ కుమార్ గతంలో ప్రభుత్వం ఇచ్చిన షోకాజ్ నోటీస్కి ఒక సుదీర్ఘ వివరణ కూడా ఇచ్చారు. అందులో మంత్రి ఆదేశాలు ఇచ్చారు కాబట్టి తాను ఇచ్చానంటూ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏసీబీ అధికారులు అయితే దర్యాప్తును ముమ్మరం చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం అనేది కొంచెం సంచలనంగా మారింది. అధికార వర్గాలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటిదాకా అన్నీ తానే చేశానంటూ చెప్పిన కేటీఆర్ ఒక్కసారిగా ఎందుకు యూటర్న్ తీసుకున్నారు? ఆయనకు జైలుకు వెళ్తాననే భయం పట్టుకుందా, లేకుంటే తప్పు చేసి దొరికిపోయాననే భయంలో కేటీఆర్ ఉన్నారా అనే చర్చ అయితే అధికార వర్గాల్లో జరుగుతుంది. కావాలని అధికారుల్ని బలిపశువుల్ని చేస్తున్నారు. అన్నీ చేయించింది అప్పుడు అధికారంలో ఉన్న మంత్రులు వాళ్ళే చేయించారు, బలవంతంగా చేయించారు. ఇప్పుడు చూస్తే తమకేమాత్రం సంబంధం లేదు, ఇవన్నీ కూడా అధికారులే చూసుకోవాలంటూ అధికారులపైకి నెపాన్ని నెట్టివేయడం ఎంతవరకు సమంజసం అంటూ అధికారులు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూడాలి, మరి ఏసీబీ అయితే త్వరలోనే అధికారులకి నోటీసులు జారీ చేయడానికి రంగం సిద్ధం చేస్తుంది. విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది అరవింద్ కుమార్ తదితరులు. అప్పుడు ఏసీబీ అధికారుల విచారణలో ఏం చెప్తారనేది కూడా వేచి చూడాలి.